అమ్మవారు ఎంతో ఆనందంగా అందరినీ ఆశీర్వదిస్తూనే అందరినీ కాపాడుకుంటూ లక్షలలో యావత్ భారతదేశము ప్రపంచ లోకాలంతా కూడా సంతోషపడే విధంగా ఈ యొక్క రంజాన్ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉంది. ఇంత చక్కటి ఈ కార్యక్రమంలో బహు కొద్ది సమయంలో అంటే మేళాలు మొదలైనవి, అమ్మవారు రావడం మొదలైందన్నమాట. అమ్మవారి యొక్క లీలలు అత్యంత ఆశ్చర్యకరంగా ఊహించినంత గొప్పగా మన యొక్క దేవాలయంలో జగన్మాత మనకి ఎల్లవేళలా దర్శనం ఇస్తూనే ఉంటుంది. అందుకని మీ అందరినీ తెలియచేసేది ఏమిటంటే చాలా ఉత్తమోత్తమైనటువంటి స్థానంలో ఉన్నాం మనం అందరం. ఈ స్థానంలో ఇహ కొద్దిసేపట్లో భవిష్యవాణి స్వరూపంగా అమ్మవారు ఇచ్చేటువంటి ఆశీర్వాదానికి మనం అందరం పాత్రలం కావాలి. కాబట్టి అందరూ ఆడవాళ్ళు ముఖ్యంగా సెల్ ఫోన్లు ఉన్నవాళ్ళు సెల్ ఫోన్లు తీయవద్దు, ఫోటోలు కొట్టవద్దు. దయచేసి కెమెరాలు క్లిక్ కొట్టవద్దు, నిశ్శబ్దాన్ని పాటించండి. ఆ తర్వాత అమ్మవారి వచ్చిన తర్వాత మీరు సెల్ ఫోన్లు బంద్ పెట్టుకోవాలి. దయచేసి అందరూ సెల్ ఫోన్లు బంద్ పెట్టుకోవాలి. అమ్మవారు ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారు జ్యోతిని స్వరూపంగా మనందరికీ దర్శనమిస్తున్నటువంటి మహాకాళి అమ్మవారు ఓ రామ వచ్చేసింది. ఇక్కడ గొప్పతనం ఏంటో తెలుసా? 8 జాతుల వాళ్ళు చక్కగా శాగల మంత్రాలతో అమ్మవారిని ఆవాహన చేయడం జరుగుతుంది. ఇంతటి పూజలు ఈ యొక్క ముఖ్యమైన ఘట్టం రంజాన్ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి అందరూ నిశ్శబ్దాన్ని